హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుచ్చకాయ చూడండి, ఎంత పెద్ద పుచ్చకాయ తెచ్చారో మా వారు. దీన్ని కట్ చేసేసరికి ఈజీగా అరగంట పట్టిందండి. పెద్ద పుచ్చకాయ అయితే చాలా స్వీట్గా ఉందండి. మా వారు భలే తీసుకొస్తారండి. ఫ్రూట్స్ మాత్రము చాలా స్వీట్గా బాగా రెడ్డిష్గా ఉందండి. కాయ మాత్రం చూడండి ఎలా ఉందో. ఇవంతా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో అయితే ఖాళీ లేదు. వెజిటబుల్స్, పాలు, పెరుగు, పిండి ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇంక ఇది ఎలాగైనా సరే సర్ది పెట్టాలి. చాలా 3 రోజులు అవుతుందండి తెచ్చి కాయని. ఇది కట్ చేయకుండా అలాగే పెట్టాను ఫ్రిడ్జ్లో. ఎలా పెట్టాలి అని, ఇంక ఇది పాడైపోతుందేమో అని ఈరోజు కట్ చేస్తున్నానండి. నేను కట్ చేసే పద్ధతి చూడండి. పుచ్చకాయ ఇలాగే కట్ చేసేస్తాను. మీరైతే ఎలా కట్ చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది చూడండి, ఒక పక్క కట్ చేస్తుంటే ఒక పక్కకు జారిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అవసరం అయినప్పుడు తీసుకొని తినచ్చు కదా అనేసి అలా చేసి పెడుతూ ఉంటాను. అంతా ఒకేసారి తినలేం కదండి. సగం కాయ ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సగం కాయ కట్ చేసి ఎవరన్నా వస్తే వాళ్ళు మేము కలిసి తినేస్తాము. అప్పుడు మళ్ళీ ఇంకో సగం కట్ చేసి పెట్టుకోవచ్చులేని అలా పెట్టాను. మొత్తం కట్ చేస్తే కూడా పెట్టేదానికి ప్లేస్ లేదండి ఫ్రిడ్జ్లో, అందుకని అలా కట్ చేస్తున్నాను. నా వాయిస్ మీకు సరిగా వినిపిస్తుందా? స్లోగా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది నాకు. స్లోగా ఉంటే నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఎలా వినిపిస్తుంది నా వాయిస్. ఇదిగోండి, ఎంత కట్ చేసి ఫ్రిడ్జ్లో బాక్స్ కేసి పెట్టేస్తానండి. దోస పండ్లు అవి కూడా కట్ చేశాను. ఇంతకుముందు 1 గంట క్రితం అది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొద్దిగా తీసి బయట పెట్టి తెస్తే పండ్లన్నీ ఒక్కసారిగా తెచ్చేస్తారండి. ఏది పాడైపోతుందో నాకేమో కంగారు. నేనేమో ఫ్రూట్స్ తక్కువ తింటాను. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఫ్రూట్స్ తినడం అంటే. మా ఇంట్లో పిల్లలు ఉంటే బాగా సేల్ అయిపోయిండేవి పండ్లు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చినప్పుడు దిగులే ఉండదు. ఎప్పటికప్పుడు అయిపోగొట్టేస్తుంది అమ్మాయి. పండ్లు పాడైపోతాయనే ఆలోచన ఉండదండి. మా కోడలు బాగా శ్రద్ధగా పెడుతుంది పిల్లలకి ఫ్రూట్స్ మాత్రము. ఇప్పుడు ఈ సేల్ అయ్యేది ఎట్లా అనుకుంటూ కట్ చేస్తున్నాను. ఊరికి అలాగంటే కట్ అయిపోతుందండి చాకుతో. దూదిగా ఉంది పండు కూడా, చాలా బాగుందండి. వైట్గా రెడ్డిష్గా చూడడానికి తినడానికి కూడా చాలా తియ్యగా ఉంది. ఎలా ఉంటుందో అనుకొని కట్ చేస్తాను, కానీ ఎప్పుడో ఒకసారి తీపి ఉండదండి. ఇంకంతే దాన్ని తీసుకోపోయి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, రేణిగుంటలో తెలిసిన వాళ్ళు అందరూ మా వారికి తీసుకోపోయి ఇచ్చేసి నాకు ఇలాగ ఇచ్చారు మీరు అనేసి వాళ్ళతో గొడవపడి తీసుకొచ్చేస్తారు. చూడండి, చూపిస్తుంటే కొంచెం వైటిష్గా కనిపిస్తుంది కానీ కెమెరాకి మామూలుగా అయితే చాలా రెడ్గా ఉందండి. దూదిగా ఉందండి తింటుంటే. అలాగే జ్యూస్ లాగా కారిపోతుంది పండు. మరి మీకు ఎలా దొరుకుతున్నాయి? నల్లవి కూడా తెస్తారండి అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఇవి బాగా ఎక్కువ దొరుకుతున్నాయి రేణిగుంటలో. ఇవి తెచ్చేస్తున్నారు. ఏది మంచిది నాకు తెలియదండి. కామెంట్లు మీరు తప్పకుండా తెలియచేయండి. నల్ల పుచ్చకాయ అంటే పైన స్కిన్ నల్లగా ఉంటుంది కదా, అది మంచిదా? ఇలాంటివి మంచివా? నాకైతే అర్థం కాదు. అవి తెస్తారు, ఇవి తెస్తారు. మా వాళ్ళు నల్లవి తినొద్దండి అంటున్నారు. ఇంకా తప్పదు కదా, ఇవి దొరకనప్పుడు అవి తెచ్చేస్తూ ఉంటారు. బాగా ఫ్రూట్స్ అంటే ఇష్టంగా తింటారండి మా వారు. కాకపోతే షుగర్ కంప్లైంట్ కారణంగా సరిగా తినరు. కొద్దిగా లైట్గా తీసుకుంటారు. కానీ నేనైతే పండ్లు తిననేసి పెట్టేస్తూ ఉంటాను తీసి బయట. అదండి మా ఇంట్లో విషయము. మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లో చెప్పండి. ఇదిగోండి, వెజిటబుల్స్ కట్ చేసి పెడుతున్నానండి. ఈ బెండకాయలు పోయిన శనివారం తెచ్చినారండి. కట్ చేసుకునే ఓపిక లేక మిగతావన్నీ కట్ చేసేస్తున్నాను. కానీ ఈ బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి కట్ చేయాలంటే ఓపికగా కట్ చేయాలండి. ఇంకా నాకైతే హెల్త్ కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఇంకా ఇలాంటివి కట్ చేసుకుంటూ కూర్చోను. ఏవైతే త్వరగా అయిపోతాయో అవి చేసేస్తాను. అందుకే ముందుగా కట్ చేసి పెట్టుకోవడం అనేది బెస్ట్ పని అండి. ముందుగా అన్నీ టైం దొరికినప్పుడు కట్ చేసి బాక్స్ కేసి పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఉదయాన్నే చేసుకునేయచ్చు వంటలు కూడా. మనం ఉదయాన్నే అంటే క్యారీర్ పని ఏమీ లేదు నాకు. కానీ మామూలుగా అయితే కొంచెం హుషారుగా ఉంటుంది. అన్ని కూరగాయలు ఓపికగా కట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు. వంట చేసేసుకోవచ్చు కదా అనేట్టుగా ఉంటుంది నాకైతే. అందుకని టైం దొరికినప్పుడు కట్ చేస్తానండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు తీసాను చేద్దామని,
కానీ టైం కుదరలా, ఇంకా అందుకనేసి ఇంక ఎత్తిపెట్టేసి మళ్ళీ మధ్యాహ్నంగా కట్ చేసి బాక్స్కి వేసి పెట్టాను. మరి మీరేం చేస్తారు? రోజువారీ ఇంట్లో పనులు ఎలా ఉంటాయి మీకు? నా దినచర్య అయితే ఇంచుమించు ఇలాగే ఉంటాయండి. ఈరోజు పనులన్నీ అయిపోయాయి అనుకోండి, రేపటి రోజు పనులన్నీ ఇలా ముందే చేసి పెడుతూ ఉంటాను. ఓపిక ఉంది అంటే అలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి కదండి. బెండకాయలు కూడా చూడండి, మూడు మూడు కట్ చేసేస్తున్నాను. మా కోడలు అయితే 4-5 కూడా పెట్టి కట్ చేసేస్తుంది. హుషారు అమ్మాయి, బాగా యాక్టివ్గా పని చేసుకుంటూ ఉంటుంది. మూడు మూడు పెట్టి కట్ చేసి చూసుకుంటూ కట్ చేస్తున్నాను. వీడియో సెల్ ఏమో కొంచెం దూరంగా పెట్టానండి, అది లైటింగ్ సరిగా అందకుండా ఉందని, అందుకని అలాగా డిస్టెన్స్ కొంచెం ఇదిగా ఉంది, ఏమనుకోకండి. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, అందరూ రెస్ట్లో ఉన్నారా? ఆడవాళ్ళకి ఏం రెస్ట్ అండి, వండుకొని తినడము చేసుకోవడం రొటీన్ కదా. అయితే పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు, ఇంకా హడావిడిగా ఉంటుంది. అయితే వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, కొంచెం హడావిడి, బయట హడావిడి తగ్గుతుంది, అంతే కదండి. అయితే మనం ఎలా ఉన్నా కానీ అందరికీ సంతోషాన్ని ఇవ్వడమే మనకు తృప్తినిస్తుంది, వాళ్ళకు తృప్తినిస్తుంది కదండి. అందుకే స్త్రీని భూదేవితో పోల్చారు. ఎన్ని ఉన్నా కానీ, ఏం జరిగినా సరే ఇంట్లో వాళ్ళందరినీ, పిల్లల్ని, అత్తల్ని, మామల్ని, భర్తని, ఆడపడుచుల్ని అందరినీ ప్రేమగా చూసుకునేదే సంపూర్ణ మహిళ అని చెప్తారు కదండి. ఎవరు ఏం చేసినా, ఏం జరిగినా సరే మనం మాత్రం భూదేవంత ఓర్పుతో సహనంగా ఉండాలి అనేది మన నియమం కూడా. ఆటోమేటిక్గా అందరూ అలాగే ఫాలో చేస్తూ ఉంటారు. స్త్రీకి అలా రక్తంలో ఇమిడిపోతుందేమోనండి సహనంగా ఉండడము, అన్నీ సమర్థించుకొని వెళ్తూ ఉండడము, భూదేవిలాగా ఓర్పుగా ఉండడం, అంతే కదా. ఉంటాను.